వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ రాజకీయాలపై మండిపడ్డ మోదీ, వారి వల్ల యువత నష్టపోతున్నారని వెల్లడి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఐదో విడత కింద 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం, సీఎం వైఎస్ జగన్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ అడుగులు ముందుకే, నారా భువనేశ్వర్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు 32,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలుగా ఉందన్నారు. వంశపారపర్య రాజకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప మీ ప్రయోజనాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వంశం పారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతని వెల్లడించారు. తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు మీ కుటుంబం గురించి చింతించరని చెప్పారు. अभी बैंक को पैसा वापस दे दिया या देना चालू है? ना सर, वो वाला हमने खत्म कर दिया है। आज 10 गायें हैं हमारी समूह की महिलाओं के पास। वाह, आपने तो बड़ी क्रांति कर दी है। हाँ जी सर। चलिए, मेरी तरफ से आपको बहुत बधाई है। आपको सरकार की और कोई योजना का लाभ मिला है? हाँ जी सर, हमें समूह से जुड़ने से पहले किसी भी योजनाओं का पता नहीं था। समूह में जुड़ने के बाद हर एक योजनाओं का पता चला और उसका हमने लाभ लिया है। जैसे आवास योजना, जल जीवन योजना, आयुष्मान कार्ड, लाडली बेटी, हर एक उज्ज्वला योजना, हर एक का हमने लाभ लिया है। वाह, आप तो बढ़िया तरीके से बताती है। थैंक यू सर। अच्छा, मुझे बताइए। हाँ जी सर। मेरा एक बड़ा सपना है। हाँ जी सर। సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యారామరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నాయకులు బుర్రా ముక్కువేణు గోపాలస్వామిరెడ్డి తదితరులు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని, బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి రా భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి రా భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా, వస్తానే రాదే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది, పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలేదు. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి నేను గెలిపించినాం, ఏం చేసినావు? మరి నీ మాట నిలబెట్టుకోలే కదా. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి, ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది తథ్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకపోవడమే. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం 5వ విడత 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం వైఎస్ జగన్ అందించారు. వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్
ఖచ్చితంగా ఉండాలి, ఇద్దరికి వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద గతం కంటే ఎక్కువ సాయం పథకం తీసేశారంటూ దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టని మంత్రి మెరుగు నాగార్జున వ్యాఖ్యానించారు. పథకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వికలాంగులకు భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుమార్తెల వివాహానికి గౌరవప్రదంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది వరకు 40,000 రూపాయలు పారితోషికం ఉండేది ఈరోజు 1,50,000 ఇస్తూ ఒక రకంగా పాత అప్పులు కూడా తీర్చి 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి 5వ ఫేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది చాలా ముదాఫంగా. ఈ కార్యక్రమం ఒక ప్రక్క రాష్ట్రంలో ఇంత ప్రెస్టీజియస్గా జరుగుతూ ఉంటే ఎప్పటికీ కూడా ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజుల్లాగా కళ్యాణమస్తు తీసేశారని చెప్పుకునే వారికి చెంపపెట్టే విధంగా 5వ ఫేజ్ రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవటానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ ఒక విషయం, ఈ మధ్య బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగిన సోషల్ జస్టిస్ మీద తమరు తీసుకున్నటువంటి ఈ చదువుల విప్లవానికి తోడు, ఎందుకంటే కళ్యాణమస్తు కూడా చదువుతో లింక్ అయి ఉంది. 10వ తరగతి పాస్ అయినటువంటి ఆ బ్రైడ్ గ్రూమ్ కానీ బ్రైడ్ కానీ వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత తగ్గింది అని చెప్పడానికి చాలా గర్వించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని పోయిన తీరు చూస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప విప్లవం అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకపోతే ఈరోజు కళ్యాణమస్తులో వాళ్ళకి ఎలిజిబిలిటీ మరి ప్రయారిటీ ఇవ్వటం కానీ ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని మీ ద్వారా కోరుకుంటూ ఎవరిని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ అడుగులు ఎప్పుడు ముందుకే కానీ వెనకడుగు వేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆమె గూడిపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
కుటుంబం సభ్యులందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్నా మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ 53 రోజులు. ఆయన అరెస్ట్ అయిన ఆ 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద గుడ్డుపల్లి, రామకుప్పం, శాంతిపురం ఈ మూడిట్లో మా కుటుంబం ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంది. సో మీ అందరికీ మరొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. నా హృదయంలో, నాదే కాదు మా కుటుంబం హృదయాల్లో కుప్పం కుటుంబం ఎప్పుడు ఉండిపోతుంది. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ₹2 కిలో బియ్యం ప్రజలకి అందజేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు. ఆయన హయాంలో 364 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో. ఒకే సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలో 7,50,00,000 మంది భోంచేశారు. ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి కొన్నవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు ఆ నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు. వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వరకు 150 అన్నా క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు. ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు. మూసి వేసినా కూడా మన ఊరుకోలేదు. మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక్కి అడుగు వేయటం తెలీదు. వాళ్ళు ఎప్పుడు ముందుకే వెళ్తారు. ఎన్నన్నా అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు క్యూలైన్లో భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 1 గంట నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. కరీంనగర్లోని సుభాష్ నగర్లో 50 పూరీలు దగ్ధమయ్యాయి. మంటల దాటికి 5 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ రాజకీయాలపై మండిపడ్డ మోదీ వారి వల్ల యువత నష్టపోతున్నారని వెల్లడి.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఐదో విడత కింద 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ అడుగులు ముందుకే నారా భువనేశ్వర్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.